హలో గాయ్స్, వెల్కమ్ టు మై కేదార్నాథ్ బ్లాగ్. కేదార్నాథ్ పోతున్నాము. అంతేనా? 2 సంవత్సరాల తర్వాత ఈరోజు పోతున్నాము. బిడ్డకు విడుదలనా? నా బిడ్డకు విడుదల. బిడ్డకి విడుదల. బిడ్డకి విడుదల. నా బిడ్డకి విడుదల. 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 ఆశయం ఆశయం కేదార్నాథ్ ఓడే ఆశమా? 5 సంవత్సరాల ఆశయం. అమ్మా ఇంత పడేసినావేం రా? నేను తిన్నా. నేను తినలే. తింటుంది కదా ఏమైంది వీడియో తీస్తున్నాను. అమ్మవుతూ తింటుందంట డైలాగ్. తిను నువ్వు, ఇక తినేటోని తింటున్నావు, మాకెందుకు లే. ఇక మంచిగా కాలు వాటర్ ఆపుకొని మంచిగా తింటుంటా. మళ్ళా తింటావా నైట్కి? నైట్కి తింటావా మళ్ళా? వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసిన ఆల్రెడీ సగం కవర్ అయిపోయింది కదా, ఇంకేం తింటావు? ఇంకా సగం ఉంది పక్కన. జ్యూసులు ఏమన్నా ఆర్డర్ చేయాలా? చూడు వివేక్, మిస్టర్ వ్యక్తి. पूजा का फोन है लवर का पास. తింటే వడపావు లేకపోతే పూరి. పూరి టేస్ట్ ఎట్లుందిరా? చచ్చిపోతుంది 2 రోజులు ఫుడ్ లేక. ఎట్లుంది టేస్ట్? చికెన్ లేక బాధపడుతుంది మామ. చికెన్ కావాలంట. చికెన్ కావాలా? చూద్దాం టేస్ట్ ఎట్లుందో. అరే ఇంత దొడ్డుగా ఉందేంద్రా పూరి. పూరి కాదు మామ, ఇది పటూరే. పటోరి పైసా అయితే లేదు, సప్ప కూడా వేస్తున్నారు తప్ప. అంతేనా? అందుకే వాడు పచ్చిమిరపకాయలు వేసిండ్రా. టేస్ట్ అయితే లేదు. టేస్ట్ అయితే మంచిది కానీ కొంచెం స్పైసీ లేదు. కైసా है देख. అయితే మారే వాళ్ళనే. అది ఏముందా? గ్యాస్ ఉందా అసలు అన్న? 3 రూపాయలు. ఎట్లుంది? రకరకాలుగా ఉందా? ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. హరిద్వార్ వివేక్ వ్యక్తి. సక్సెస్ఫుల్లీ రీచ్ టు హరిద్వార్ గంగా రివర్. సో మాత్రం పిచ్చి ఉంది. ఇంకోసేపు అయితే అడుగు పోదాం, గంగా ఆరతి దగ్గర పోదాం. హైలైట్ వ్యూ హరిద్వార్ టెంపుల్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. సో ఈరోజు హరిద్వార్లో ఉన్నాం. మేము ఊహించింది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి. చాలా పబ్లిక్ లేరనుకున్నాము, ఈ టైంలో చాలా తక్కువ ఉంటారు అనుకున్నాము, కానీ ఘోరం రష్ ఉంది. గంగా ఆరతి కోసం దగ్గర గంట సేపు నిలబడ్డాము. వీడియోలో చిన్నగా అయితే క్యాప్చర్ చేసినాం, అది మీకు కనబడదా అయితే మాకు తెలియదు. అసలు నిలబడేదానికి కూడా అసలు జాగా కూడా లేదు. 7:30కి ఆరతి అయితే ఇక్కడ జనాలు 3:30 నుంచి అక్కడ కూర్చొని చాలా రష్ ఉంది. మాకైతే చాలా కష్టమైంది. అటు ఇటు అయితే కొంచెం మా నుంచి అయినంత తీసినాం వీడియో, చూడడానికి ఇష్టమైంది. బాయ్.
నన్ను అడిగితే మార్నింగ్ హారత్కి వెళ్ళడం చాలా బెస్ట్. మార్నింగ్ నైట్ కూడా టైంలో అంత పొద్దున ఎంతమంది ఉంటారో అసలు అయితే తెలియదు. ఈ నైటే ఎంతమంది ఉన్నారంటే పొద్దున ఇంకెంతమంది ఉంటారు ఫ్రెష్గా. మావన్కి అయితే ఆకలి అవుతుందంట, పానీపూరి తిందామని వచ్చాడు. టేస్ట్ చేయరా రే, ఎట్లుంటుందేమో మన దిక్కున్నట్టు ఉంటుందో ఉండదు. పావుబాజీ 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 30 రూపాయి 20 రూపీస్. ఏది హ్యాండ్ వాష్? హ్యాండ్ వాష్ హరిద్వార్ కా స్పెషల్ హ్యాండ్ వాష్. హ్యాండ్ వాషా? అరే ముఖం కూడా కడుక్కోగలవా ఎంత? హరిద్వార్ కా స్పెషల్ హ్యాండ్ వాష్. తేజీ బాగాలేదా? రకరకాలుగా ఉందా మాస్టారు? రకరకాలుగా ఉంది మాస్టర్. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. వినయ్ తినవాను? తిన్. పడంచెల్లా ఢిల్లీ చాటే తింటావా? పానీపూరిలో బఠానీ కొంచెం గరం ఉంటుంది, మొత్తం ఐస్ గడ్డలు వేసినట్టు. ఐస్ గడ్డలాగా ఉందా? ఏమైంది? వాటర్ పానీ ఐస్ గడ్డలు ఉన్నాయి అక్వేరియంలో. పానీ గరం थोड़ा గరం లేదు సార్. అడే గరమే లేదు కదా. మంచిగా ఉందా? నాకు వద్దు 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 నాకు వద్దు. కొండలు కొండలు రా నాయన, ఇవి వయమ్మ ప్యాక్ అవుతుంది. వాడు కొట్టే టర్నింగ్ లెక్క గిడంగా ఈ ఎటకరాలకు లోపమే లేదు. 100-120 కొడుతుండే అని. అమ్మో ఈ కొండలలో మనం తట్టుకోలేము. పిచ్చా పిచ్చా. ఇంత తక్కువ కార్నర్ లో వాడు వ్యాన్ ఓటేకేసి లొకేషన్ చూడు. రెడ్డి కాబట్టి అని మ్యాగీ తింటావా? ఇక్కడ మ్యాగీ తప్ప ఏం దొరికింది? మ్యాగీ అంతేనా? దొరికింది చూద్దాం ఏదన్నా ట్రై చేద్దాం. అంతే. బస్సోడు సగం దూరం దింపి పోయాడు. వీడికి వెళ్ళాలంట, మొత్తం ట్రెక్కింగ్ చేయాలంట. 7 ఉన్నాయా రూమ్స్, ఎక్కడన్నా ఏందో కథ. తీసుకుంటా బ్యాగ్. లాస్ట్ 500కి 5 బ్యాగులు ఇచ్చేసాయి. కళ్ళు మూసుకొని ఇచ్చేసుకుంటాం. కానీ ఇచ్చే ముందు మన ఇద్దరం ఒకసారి కలవటం ఫార్మాలిటీ కదా. అవుతాడు ఇక చిన్న బ్యాగులు తీసుకొని 500-200 చెప్తారు. ఎట్లా ఎట్లా? రండి రండి. మామ ఓకే రండి రండి నాకు మామ పోసేస్తారు ఇలా పట్టుకొని పోసేస్తారు. మన అలా నిలుస్తున్నాం. అయినా సంశయానికి ఏం లేదు కాబట్టి ఏం టెన్షన్ ఏం లేదు. సోన్ప్రాయత్ అయితే వచ్చేసినాం. కాదు సార్, ఇప్పుడు మీరు చూపి కింద ఏంది? ఇప్పుడు హరిద్వార్ నుంచి సోన్ ప్రయాగ్ వచ్చినాం. ఇప్పుడు ఇట్లా బయటకు వెళ్ళాలనుకుంటున్నాం. తిన్న తర్వాత కింద చూపివా? ఇక్కడ నేచర్ ఎంత బాగుందంటే అసలు మిస్మరైజ్ అయిపోతుంది. ఒక్కసారి అక్కడ హిల్స్ చూడండి. ఇది చూడండి చూడండి చూడండి
చక్కగా చూడండి. చాలా బాగుంది. ఎంత బాగుందో తెలుసా? ఒక్క నిమిషం లెట్ మీ ఇంట్రడ్యూస్. శశిధర్ అన్న వచ్చేసి మనకి ఇక్కడ ఏంటది హరిద్వార్ బస్ స్టాప్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా మీట్ అయిపోయాడు. ఇది వచ్చేసి మనతో మనం తెలుగు మనం అంతా ఒకటి మనం వెళ్ళిపోవాలి. కేదార్నాథ్ జై బోలో. జై బోలో. ఈరోజు జై నైట్కి బాబా. అయితే ఈ రూమ్లో స్టే చేసి రేపు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 4కి స్టార్ట్ అయిదామని అయితే చూస్తున్నాం. వాయిస్ లో బేస్ రావాలి. ట్రెక్కింగ్ అయితే ఎట్లుంటుందో మాకు బాబా తెలియదు. బేస్ వచ్చేసారు ఇట్లా జర మన ప్రభాస్ గురించి. ప్రభాస్ నా ఫ్యాన్. యా మరి The నువ్వు biggest చెప్పాలి, fan. నువ్వు చెప్పాలా? చేసేవాళ్ళు. సరే పైకి అయితే అన్న మంచిగా చెప్తున్నా. అన్న నువ్వు చెప్పేసి అన్న చెప్పాలి. తిన్న తర్వాత ఇంకా బాగుంది. సరే ఓ ఈయన ఒకసారి ఈ భారతీయులు కాదు ఇటు మాట్లాడండి. నాకు తెలిసి చాలా దరిద్రంగా వచ్చింది. పొద్దున్న 4 గంటలకు అయితే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు మంచిగానే ఉంది. ఇప్పుడు మంచిగానే ఉంది. చూడాలి ఎట్లుంటుందో. మార్నింగ్ 4 అవుతుంది. ట్రెక్కింగ్ వస్తే బయలుదేరినాము. ముంగట ఏమున్నాయో చూడాలి. నైట్ టైం మబ్బుల 3:30 అవుతుంది. చాలా గట్టిగా మాట్లాడినాం. జస్ట్ ఇప్పుడే ట్రెక్కింగ్ స్టార్ట్ చేసినాం. కొంచెం ఎగ్జైట్మెంట్ అవుతుంది. ఈ ఎగ్జైట్మెంట్తో ఎంత దూరం పోతామో తెలియదు. ఇంకా చూడాలి. హర హర మహాదేవ్. ఇది సోన్ప్రయాగ్ నుంచి గౌరీగుడ్కి జీప్స్ ఉంటాయి. ఆడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. వీడికి వెళ్ళి 3 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ ముంగట ఉంటాయి. ఇక చలో అమ్మా వేసుకొని పోతుర్రా నాయన. ఏదో తేడాగా ఉందేంటి? చూసుకోదామే. కష్టపడ్డావా? కష్టాజీతమా? అయినా అదృష్టం, కష్టపడ్డా, పని చేసిన, సక్సెస్ అయినా. ఓ శంకర శివుడే కనబడుతుంది. ఏడుంది మంచుకోండా. అవు పైన మంచిది. ఇగో మధ్యలో కనబడుతుందా మంచు? రే రండిరా, రే కేదార్నాథ్ రండిరా. ఇంట్లో ఏం కూర్చుంటారా? బాగుందిరా ఇడా. వచ్చి తిరుగుండ్రా. ఎప్పుడు ఇట్లనే ఉంటారా? కానీ దూరం మాత్రం తిరిగిపోతుంది. సార్ చూడు, అరే చూడండి రే, మంచి కొండలు చూడుండ్రాడా. చూపివా ఇక్కడ, చూపి అక్కడ వస్తాను. కేదార్నాథ్ రండిరా, రండి కేదార్నాథ్ రండి. ఒక్కసారైనా రండిరా. రండిరా జిందగీలా రండిరా. మన వాళ్ళ పని అయితే అయిపోయింది. మా అంటే 10 కిలోమీటర్లు ఏమి ఎక్కిరు. ఒకనికి నరం పట్టుకుంది, ఇంకోనికి ఎక్కనికి శాతం అయితే లేదు. ఫైనలీ రీచ్డ్ కేదార్నాథ్. పైకి అయితే వచ్చేసినాం. ఇంకో 1 కిలోమీటర్ ఏముంది. జస్ట్ బై వాక్లో అయితే వెళ్తున్నాం. ఘోరమా ట్రెక్కింగ్ చేయాలంటే దమ్ము ఉండాలి, ఓపిక ఉండాలి, స్టామినా కూడా ఉండాలి. నేను చేసేస్తా, నేను బోర్డు చేస్తా అంటే వీడికి వచ్చినాక నీకు నడిచే అలవాటు ఉంటే నువ్వు ట్రెక్కింగ్ చేస్తావు. నడిచే అలవాటు లేకపోతే నువ్వు ట్రెక్కింగ్ చేసి శాతం వేస్ట్. మేము అనుకున్నాం చూసుకుందాం అనుకున్నాం. 5 కిలోమీటర్లు నడవంగానే గొర్రెలు ఒక్కొక్కటి అడ్డం పడ్డాయి. ఫస్ట్ ఈ గొర్రె గుడిని చూపిస్తా.
ఫ్లడ్స్ వచ్చినప్పుడు అక్కడి నుంచి ఆ కొండ మీద నుంచి మొత్తం ఫ్లడ్స్ వచ్చి మొత్తం అంతా కొట్టుకుపోయింది. ఇల్లు ఈ రాయి ఒకటి అంతా కొట్టుకుపోతే ఒకసారి రాయి ఒక్క శిలా ఏమంటారు, గుడికి ఏం కాకుండా కాపాడింది. కేదార్నాథ్ దర్శనం అయితే నిన్న నైట్ చేసుకున్నాం. అదృష్టానికి అయితే 2 సార్లు మంచిగా దర్శనం అయిపోయింది. కేదార్నాథ్ దిగి నైట్ స్పెండ్ చేసి ఈరోజు పొద్దున బద్రీనాథ్ స్టార్ట్ కావాలి. జై భోలేనాథ్.